రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై ఉండి, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు మమ్మల్ని ప్రేమించి మాకు తోడయున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి వరకు మేము సజీవ లెక్కల్లో ఉన్నాము అంటే అది మీరు చూపించిన కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. అవునయ్యా, మా ప్రతి ప్రయాణమును ఆశీర్వదించారు. మీ దేవదూతల కాపుదలలో మమ్మల్ని భద్రపరిచారు. మా ప్రతి పనిలోనూ మాకు ఫలింపును దయచేశారు నాయన. ఏ కొరత, ఏ లోటు లేకుండా మమ్మల్ని పోషించారు తండ్రి. బలహీన సమయాల్లో బలపరిచారు, కృంగిన సమయాల్లో లేవనెత్తారు తండ్రి. మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రిన మరొకసారి మేమందరము కూడా కుటుంబమంతను తండ్రి ప్రార్థించుకునే భాగ్యం మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 13వ వచనము. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు అని తండ్రి లేఖనాల ద్వారా భక్తుడు కీర్తిస్తున్న రీతిగా, అవునయ్యా, ఈ రోజున ఎంతోమంది ప్రభువా కష్టపడుతున్నారు. ఎంతోమంది తండ్రి దుఃఖిస్తున్నారు, అలసిపోయిన స్థితుల్లో ఉన్నారు, సంతోషము లేని స్థితుల్లో ఉన్నారు. అయ్యా, వారి కుటుంబంలో, వారి హృదయంలో శాంతి లేనటువంటి పరిస్థితులను ఈ రాత్రికాల సమయంలో వారు చూస్తూ ఉండగా ఈ లేఖనాల ద్వారా తండ్రి మీరు వాగ్దానం చేస్తున్నారు నాయన. అయ్యా, వారి యొక్క కష్ట దినములన్నిటినీ కూడా పోగొట్టి వారి జీవితంలో నెమ్మదిని దయచేస్తావని, ఎటువంటి టెన్షన్స్ లేని జీవితాలను వారికి అనుగ్రహిస్తారని అయ్యా మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రిన ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రించుకొని నెమ్మది కలిగి జీవించుటకు సహాయం దయచేయండి నాయన. ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. వారికి మీరు తోడై ఉండండి, వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి తండ్రి. దేని నిమిత్తమైతే వారు మీ పాద సన్నిధిన చేరి ఉన్నారో వాటన్నిటినీ కూడా మీ చిత్తంలో, వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు వ్యాధులని, అనారోగ్య సమస్యలని, వారికున్న శారీరక బలహీనతలను బట్టి ప్రభువా అనుదినము కూడా కన్నీరు కారుస్తూ ఉన్నారు ప్రభువా. వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము. వారికి మంచి ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాము. అయా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి విధమైన రోగము నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, అదేవిధంగా ఎవరైతే అప్పుల్లో మునిగిపోయిన వారిగా ఉన్నారో తండ్రి, ఆర్థికంగా తండ్రి కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు నాయన, బిడ్డలకున్న ప్రతి ఒక్క అప్పు నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, కుటుంబంలో కలతలనైనా, గొడవలు, విభేదాలు, అశాంతికరమైన పరిస్థితులు వారి కుటుంబంలో ఉంటుండగా అయ్యా మీరే వారి కుటుంబాన్ని దర్శించండి. అయ్యా, సమాధానమైన కుటుంబంగా ఆ కుటుంబాన్ని మార్చండి తండ్రి. అపవాది క్రియలన్నిటినీ కూడా యేసునామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మానసిక రుగ్మతల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మారు మనసు లేక దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి బిడ్డకు ఈ రాత్రికాల సమయంలో మారు మనసును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా మంచి జాబ్ను వారికి దయచేయండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తుండగా మీ చిత్తాన్ని వారికి తెలియపరచండి తండ్రి. అయా, కోర్టు కేసుల్లో, ల్యాండ్ సమస్యల్లో చిక్కుబడి ఉన్నారు తండ్రి, వారికి న్యాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తూ ఉన్నారు, నైట్ డ్యూటీల్లో ఉంటుండగా నాయన బిడ్డలకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, పలు దేశాల్లో విస్తరించి ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ రక్షణ దయచేయండి తండ్రి. విదేశాలు వెళ్ళటకు ప్రయత్నిస్తూ ఉండగా వారి ఇమిగ్రేషన్స్, వారి వీసా ఇంటర్వ్యూస్లో మీ సహాయం అనుగ్రహించండి నాయన. అయా, మా భారతదేశాన్ని, దేశ ప్రజలను మీరు దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. ఈ రాత్రి కాల సమయంలో అలసిపోయి ఉన్న ఈ దేహములతో మేమందరము కూడా సేద తీరబోతుండగా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయమని
నిద్రలేమి, పీడకల సమస్యలు, ఏ బలహీనతలు, భయాలు లేకుండా కంటి నిండా నిద్రపోవులాగున కృప చూపించమని నాయనా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగి ఉన్న సమస్తాన్ని ఈ రాత్రిన మీ పాద సన్నిధిన పెడుతుండగా అపవాది క్రియల చేత, దొంగల చేత, శత్రువుల ఆలోచనల చేత, ఏ హానికరమైన పరిస్థితుల చేత ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా సురక్షితంగా ఉండడానికి కృప చూపించమని అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవులుగా, సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోనమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.